నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిసిక్ కాలారాం ఆలయాన్ని స్వయంగా శుభ్రపరిచిన ప్రధాని మోదీ, ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో దేశ ప్రజలు శ్రమదానం చేయాలని పిలుపు. విద్యాశాఖ, ఆరోగ్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ప్రభుత్వంతో అంగన్వాడీలు చేసిన చర్చలు విఫలం, అంగన్వాడీలకు వీలైనంత వరకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ నేత బుద్ధా వెంకన్నపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్, దమ్ముంటే పశ్చిమం నుండి పోటీ చేయాలని సవాల్. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో శ్రమదానం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నాసిక్లో ఉన్న కాలారాం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. స్వయంగా క్లీనర్ చేత పట్టుకుని ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ క్రమంలో నాసిక్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో నిర్వహించిన రామాయణ పారాయణంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సంత్ ఏక్నాథ్ మరాఠీలో రచించిన భావార్థ రామాయణంలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే ఘటాన్ని వివరిస్తూ సాగే శ్లోకాలను విన్నాను. ఈ పారాయణం చాలా ప్రత్యేకమైన అనుభవమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాలారాం ఆలయ కమిటీ సభ్యులు ప్రధాని మోదీకి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, వెండి రాముడి విగ్రహం, సీతారాములు, లక్ష్మణుడి ఫోటోను ఇచ్చారు. అలాగే మోదీకి ప్రసాదాన్ని అందించారు. అంతకుముందు ఆలయ సమీపంలో స్వామి వివేకానందుడి విగ్రహానికి నివాళులు అర్పించారు. मैंने आह्वान किया था 22 जनवरी तक हम सभी देश के तीर्थ स्थानों की, मंदिरों की साफ सफाई करें, स्वच्छता का अभियान चलाएं. आज मुझे कालाराम मंदिर में दर्शन करने का, मंदिर परिसर में सफाई करने का सौभाग्य मिला है. मैं देशवासियों से फिर अपना आग्रह दोहराऊंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त देश के सभी मंदिरों में, सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें. విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వస్తుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా విధానంపై, బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డిఈఓలు సహా సిబ్బంది శిక్షణ పొందనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన 1వ తరగతితో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందని, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు 3 సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంత వరకు మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడం లేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్న వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. రాష్ట్రంలో 7 లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందని, వారికి సేవలు అందకపోవడం వల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయని, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు.
వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు అందించాలన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. ప్రివెంటివ్ కేర్ అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లు మ్యాపింగ్ జరగాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి డేటా అప్డేట్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను సీఎం ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు. ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న పనికిమాలిన వ్యక్తి, బుద్ధి జ్ఞానం లేనివాడు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో సెంట్రల్ కార్పొరేటర్ల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత అన్నయ్యని కార్పొరేటర్గా గెలిపించుకోలేని వ్యక్తి బుద్ధా వెంకన్న అని విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. బుద్ధా వెంకన్నకి పనికిమాలినోడు, వాడికి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు, ఒక ఊర పందిలాగా మాట్లాడుతుంటాడు తప్ప బుద్ధా వెంకన్నకి ఏం అర్హత ఉంది? వాళ్ళ సొంత అన్నయ్యని కార్పొరేటర్గా గెలిపించలేని ఎదవా బుద్ధా వెంకన్న. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అతను ఏం మాట్లాడతాడు బుద్ధా వెంకన్న? ప్రజాదరణ ఉంది అతనికి, ఏమన్నా నోరు ఉందిగా అని చెప్పి ఓహో ఎగసుకు పడ్డాను తప్ప ఒక ఓటు లేదు అతనికి, నుంచునే దమ్ము లేదు. నేను బుద్ధా వెంకన్న ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పావు కదా నువ్వు వెస్ట్ నుంచి పోటీ చేస్తావని చెప్పని, పోటీ చేయమని చెప్పండి, అతన్ని సీట్ తెచ్చుకోమని చెప్పండి. పనికిమాల ఎదవలన్నీ మాట్లాడతాం ఊరికే, చంద్రబాబు మీద సానుభూతి పొందుతామని చెప్పని. కేసీఆర్ నాన్నగారు మీరు చేసే అన్యాయాలు అక్రమాలు చూడలేకే మీరు చేసిన అన్యాయానికి బయటకు వచ్చాడు. ఆయన మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. 10 ఏళ్ళు అతను ఎంపీగా చేశాడు మీ ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్కి. ఏమైంది మీకు? ఇప్పుడు ఎందుకు మాడుతున్నావు ఊరపందిలాగా? నీకు దమ్ము ధైర్యం ఉంటుందా ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా ఎక్కడి నుంచైనా కానీ? పనికిమాల ఎదవలన్నీ కూడా మాట్లాడాలని మాత్రం కోరుకుంటున్నాను. అందరూ వచ్చారు, ఒకళ్ళిద్దరికి వాళ్ళకి ఏదైనా ఒక అతను రిలేషన్ చనిపోతే రాలేదు తప్ప అందరూ వచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం సింగల్ తాటి మీద నడుస్తుంది. ఎవరు వంకలు పెట్టినా కానీ సెంట్రల్ నియోజకవర్గం అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తాము. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండాని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని కూడా పూర్తి చేస్తాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలు ఉన్నాయన్నారు. తండ్రి కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలియజేశారు. చంద్రబాబు, లోకేష్కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి 150 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వనాశనం చేశారన్నారు. చంద్రబాబు కమిషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవరం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతివారం డబ్బులు వసూలు చేశారని తెలియజేశారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకుల్లో పెట్టుకున్నారని తెలియజేశారు. డబ్బులు వాడుకుని 3 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75% పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పార్టీ సంగతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన మంచి అభిమానం, ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. లేకపోతే నా పని చూసుకుంటాను. ఈ రోజు నుంచి ఏమండి, సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన 84 years, ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాకంటే
నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నాడు అన్ని విషయాల్లో. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే 4 రోజులు ఇక్కడే ఉంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ చెకప్ అంతవరకే. అంతమించి ఆయన ఇంకేమీ చేయట్లేదు. ఇది నా నిర్ణయం. విజయవాడ సెంట్రల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితులతో పాటు పెండింగ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ కార్పొరేటర్ల సమావేశానికి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గైర్హాజరయ్యారు. పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించకపోవడంపై మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి మీద మా కార్పొరేటర్స్, మా నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నగరపాలక కమిషనర్ గారు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో ఏదైతే ఈ 4 సంవత్సరాల నుంచి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2019 మా ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ విధంగా అభివృద్ధులు జరిగినాయి, ఇంకా డివిజన్లో ఏ విధంగా అభివృద్ధులు పెండింగ్ ఉన్నాయని చెప్పని అధికారులతో కూర్చొని మాట్లాడడం జరిగింది. కార్పొరేటర్స్ అందరూ కూడా చిన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% సెంట్రల్ నియోజకవర్గంలో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైండింగ్ వర్క్స్ కూడా కొన్ని రోజుల్లో శాంక్షన్ చేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా అత్యంత అద్భుతంగా అభివృద్ధి అయిందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో ముందు రావడం జరిగింది. అదేవిధంగా పట్టాల ఇష్యూ కానీ కార్పొరేట్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వారందరికీ కూడా చట్టబద్ధత కల్పించే విధంగా మన రిజిస్ట్రేషన్ కానీ పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రజానికానికి అందరూ అందిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా మా కార్పొరేటర్స్, మేము, మా విష్ణు గారు అందరూ కలిసి పనిచేస్తామని సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు డి మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. సుహాసిని అనే యువతి తెలుగుదేశం పార్టీ గుర్తుతో వేసిన ముగ్గు ఆకట్టుకుంది. ఓట్ ఫర్ రైట్ పర్సన్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ, రాష్ట్రంలో ఈ అరాచక తుగ్లక్ పాలనను అంతమొందించేందుకు నేను సిద్ధం, మరి మీరు సిద్ధమా అన్న నినాదాలతో ముగ్గు వేసింది. ముగ్గులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి సుజాత తెలుగుదేశం పార్టీపై యువతలో ఉన్న అభిమానాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ఈ ముగ్గు ద్వారా తెలిపిన యువతని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా ముత్యాల సెట్టు, తృతీయ బహుమతులుగా గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి త్రిమూర్తిరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు నవనీతం సాంబశివరావు, తెలుగు డివిజన్ అధ్యక్షులు పడమటి రామకృష్ణ, సందిరెడ్డి గాయత్రి, రామలింగరాజు, బాబీ, లక్ష్మి పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ బొండా ఉమా గారి కుటుంబం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముత్యాలంపాడులో మా మురళీకృష్ణరాజు గారు ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. మంచి గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. మంచి అందమైన ముగ్గులతో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఆ జడ్జిలందరికీ చాలా కష్టమైన టాస్క్ పెట్టినట్టు అనిపించింది. చాలా బాగా ముగ్గులు, చుక్కల ముగ్గులు అవన్నీ బాగా వేశారు. ఎందుకంటే మహిళలు అంటేనే వాళ్ళకి ఓర్పుకి, సహనానికి పెట్టింది పేరు అన్నమాట. అంత ఈ ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేల మీదకి తీసుకొచ్చి ఆ మెలికల్ని అవన్నీ కలిపి ఏ విధంగా ఒక అందమైన రంగవల్లిగా తీర్చిదిద్దారు అంటే అది వాళ్ళ శక్తి, వాళ్ళ నైపుణ్యానికి గుర్తు అన్నమాట. అదేవిధంగా వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే చిక్కులను కూడా చాలా నేర్పుగా ఒక కుటుంబాన్ని నడపాలి అంటే వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళకి జీవితంలో వచ్చే చిక్కులను కూడా చక్కగా ఛేదించి ఆ అందమైన రంగవల్లిని ఎలా తీర్చిదిద్దుతారో అలా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే శక్తి ఉంది కాబట్టి ఏ కుటుంబానికైనా మహిళ చాలా ఇంపార్టెంట్. ముత్యాలంపాడు 31వ డివిజన్లో జరుగుతున్న ప్రభాస్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా జరిగే ముత్యాలంపాడులో ముగ్గుల పోటీలకి ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ మొదలైంది. ఎంతోమంది ఇక్కడ ఈ ప్రాంతవాసులు కాకపోయినా మిగతా ఇతర చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఎంతో ఘనంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పాల్గొనే బొండా ఉమామహేశ్వర గారు
అందుబాటులో లేకపోవడం వల్ల వారి సతీమణి బొండా సుజాత గారి కార్యక్రమంలో పాల్గొనడం, వారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానం జరుగుతోంది ఈరోజు. అలాగే ఈ ముత్యాలపల్లిలో వేసిన ముగ్గుల పోటీల్లో చూస్తే ఎంతోమంది చాలా ముచ్చటగా అన్ని కలర్స్తో చుక్కల ముగ్గులు రంగులతో అన్నీ చాలా చక్కగా వేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మొత్తం 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలను రాష్ట్రంలోని 4 కుటుంబాలు వాటాలు వేసుకుని పంచుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలు మిథున్ రెడ్డి, కృష్ణా గుంటూరు సజ్జల, ప్రకాశం జిల్లా బాలినేని, రాయలసీమ పెద్దిరెడ్డికి, మానిటరింగ్ ధనుంజయ రెడ్డికి అప్పగించారని ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్ వర్గం పెత్తనమేంటని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన దళిత శాసనసభ్యులను కాదని జగన్ రెడ్డి సొంత వర్గాన్ని ప్రజలపై రుద్దడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పార్టీలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణాతి దారుణం. మొత్తం 7 ఎస్టీ 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. ఇది మొత్తం కూడా ఈ 4 ప్రధానంగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర. వీళ్ళకి ఏం పని అండి అసలు? విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో ఏం పని? ఆ ఉత్తరాంధ్రలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అరకు, పాడేరు, రంపచోడవరం, అదేవిధంగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు. ఈ నియోజకవర్గాలు ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాల్లో టూరిజం, మైనింగ్ అత్యధికంగా ఉంటుంది. వీటిని దోచుకోవడానికి ఇక్కడ పెత్తనం కావాలి విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి. ఇక్కడ దీనికి పోటీపడి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటారు. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో స్వామివారి దర్శనానికి వచ్చిన 2 భక్తులు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగురవేసి కొండలను వీడియో చిత్రీకరణ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తిరుమల డ్రోన్ తీసుకురావడం నిషేధం ఉంది. భక్తుల వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. అయినప్పటికీ తనిఖీలను దాటుకుని వారు డ్రోన్ తీసుకుని వచ్చి దాన్ని వినియోగించడం కలకలం రేపింది. ఈ క్రమంలో మరోసారి భద్రతా విషయంలో టీటీడీ విజిలెన్స్ వైఫల్యం చెందింది. ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా ఎగురవేసిన భక్తులు అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. What is the reason for drone cam? Really have question. Sir. What is the reason for drone cam in Tirumala? Only video, photograph. So any permission, sir? Any permission? Permission, sir? నాలుగు రోజుల క్రితం గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికే దొంగిలించిన 600 కోట్ల రూపాయలను 4 రోజుల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం
988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకు సొంత పథకాలకు వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 629 కోట్ల రూపాయలు వెంటనే తిరిగిమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ 988 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో విద్యార్థులు, అధ్యాపకుల సిబ్బంది పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. మన పండుగలు, వాటి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా అధ్యాపకులు పేర్కొనడం జరిగింది. కంచకచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో కళకళలాడుతూ ఉంటుందని తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది రంగవల్లులు, గాలిపటాలు, గంగరెద్దుల వారు, హరిదాసులు అని ప్రతి ఇంటిని పశువులను అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి కళాశాల యాజమాన్యం తరపున ప్రశంసా పత్రాలు, మెమంటోలు, బహుమతులు అందజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కోలాటం, రంగవల్లులు, గంగరెద్దులు వారితో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. కళాశాల విద్యార్థులు నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పాలిటెక్నిక్కు చెందిన కె వర్షిత, కె హర్షితలు, గాలిపటాల పోటీలో ప్రథమ బహుమతి జి మృణాల్, మెహందీ పోటీలో ప్రథమ బహుమతి షేక్ షబాషి కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిసిక్ కాలరాం ఆలయాన్ని స్వయంగా శుభ్రపరిచిన ప్రధాని మోదీ, ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో దేశ ప్రజలు శ్రమదానం చేయాలని పిలుపు. విద్యాశాఖ, ఆరోగ్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.
ప్రభుత్వంతో అంగన్వాడీలు చేసిన చర్చలు విఫలం. అంగన్వాడీలకు వీలైనంత వరకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ నేత బుద్ధా వెంకన్నపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్. దమ్ముంటే పశ్చిమం నుండి పోటీ చేయాలని సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.